ఈ కర్రీని బగారా రైస్ రోటీలో వేసుకుంటే చాలా బాగుంటుంది. ముందైతే వేడి నీళ్ళలో నానబెట్టుకోవాలి. మిక్సీ గిన్నెలో పాలకూర, కొంచెం కొత్తిమీర, పచ్చిమిర్చి, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర వేసి బాగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని కొంచెం మసాలా, ఎండుమిర్చి, జీలకర్ర వేసుకొని అందులో ఆనియన్స్, కరివేపాకు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇవి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వాటర్ పిండేసిన మిల్ మేకర్ని వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం పసుపు వేసుకొని కలుపుకోవాలి. మనము ముందుగా చేసి పెట్టుకున్న గ్రేవీ ఏదైతే ఉందో అది ఇందులో పోసుకోవాలి. ఇది కొంచెం సేపు ఉడకనివ్వాలి. ఉడకడం అయితే స్టార్ట్ అయిపోయింది. ఆ తర్వాత మనం కొన్ని వాటర్ వేసుకోవాలి గ్రేవీ కోసమని. ఇది బాగా ఉడకనివ్వాలి. లాస్ట్లో మసాలా వేసి ఒక 2 నిమిషాలు ఉంచుకొని దించేయాలి. ఇదైతే చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. వాళ్ళు ఆకుకూరలు తినరు కదా, ఒకసారి ట్రై